అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఇంటర్మీడియట్ 2020కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి ఏదైతే ఫైనల్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ టైం టేబుల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ విద్యా మండలి. మరి ఇక్కడ ఫస్ట్ ఇయర్ వారికి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉన్నాయి ఎగ్జామినేషన్స్, అదేవిధంగా మరి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉన్నాయి ఎగ్జామినేషన్స్ అని కూడా స్టెప్ బై స్టెప్ అయితే మీకు కంప్లీట్గా టైం టేబుల్ చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. ముందుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఈ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సంబంధించిన టిప్స్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు. ఓకే, ఎస్గా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, దగ్గర డాక్యుమెంట్ ఉందన్నమాట. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించిన ఎగ్జామినేషన్ అనమాట. మనకు ఇది అఫీషియల్ అనమాట. ఇది డాక్యుమెంట్ వచ్చేసి ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారనమాట. టైం టేబుల్ ఫర్ థియరీ ఎగ్జామినేషన్ జనరల్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ టైమింగ్స్ మనం చూసుకున్నట్టు ముందు ఏదైతే ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉంది, అదేవిధంగా ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉంది అనమాట. అంటే నా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన డేట్స్ ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించిన డేట్స్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ యొక్క ఎగ్జామినేషన్స్ అనమాట March 5th అయితే స్టార్ట్ కాబోతాం అనమాట. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ చూడండి, సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 అనమాట. అదేవిధంగా సెకండ్ ఇయర్ వారికి మనం చూసుకున్నట్లయితే ఏదైతే 6th అనమాట. ఓకే, March 6th అనమాట ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2. అదేవిధంగా March 7th వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఇయర్ వారికి ఇంగ్లీష్ పేపర్ 1 ఉంది. అదేవిధంగా March 10th నాడు వచ్చేసి ఏదైతే పేపర్ 1 ఉందన్నమాట. ఓకే, ఇంగ్లీష్ పేపర్ 2 ఉందన్నమాట. ఓకే, అదేవిధంగా ఫస్ట్ ఇయర్ వారికి ఇక్కడ 11th అనమాట. March 11th నాడు మనం చూసినట్లయితే మ్యాథ్స్ 1A ఉంది. అదేవిధంగా సెకండ్ ఇయర్ వారికి మనం చూసినట్లయితే 12th అనమాట. 12th March నాడు అయితే ఇక్కడ మ్యాథ్స్ 2A ఉందన్నమాట. అదేవిధంగా 13th March నాడు ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే 1B ఎగ్జామినేషన్ ఉంది. అదేవిధంగా ఇక్కడ బైపీసీ వరకు అయితే జువాలజీ పేపర్ 1 ఉంది. అదేవిధంగా హిస్టరీ పేపర్ 1 ఉంది. అదేవిధంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ March 15th నాడు అయితే ఇక్కడ మ్యాథమెటిక్స్ 2B ఉంది. అదేవిధంగా జువాలజీ పేపర్ 2 ఉంది. అదేవిధంగా హిస్టరీ పేపర్ 2 ఉంది. ఓకే, అదేవిధంగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మనం చూసుకున్నట్లయితే ఇదైతే ఇక్కడ 17th అనమాట. 17th March నాడు మనం చూసుకున్నట్లయితే ఫిజిక్స్ పేపర్ 1 ఉంది. అదేవిధంగా ఎకనామిక్స్ పేపర్ 1 ఉంది. ఇక్కడ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మనం చూసుకున్నట్లయితే March 18th నాడు అయితే ఇక్కడ ఫిజిక్స్ పేపర్ 2 ఉంది. అదేవిధంగా ఎకనామిక్స్ పేపర్ 2 ఉంది అనమాట. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ March 19th నాడు మనం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ స్టూడెంట్ ఎగ్జామ్ ఉందన్నమాట. కెమిస్ట్రీ పేపర్ 1 ఉంది. అదేవిధంగా కామర్స్ పేపర్ 1 అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా March 20 నాడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అయితే కెమిస్ట్రీ పేపర్ 2 అనమాట. అదేవిధంగా కెమిస్ట్రీ పేపర్ 2 కామర్స్ పేపర్ 2 అనమాట సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అనమాట. ఓకే, ఇక్కడ డేట్స్ అయితే ఉన్నాయో. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏదైతే 21 Marchకి వచ్చేసి ఏదైతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1 ఎగ్జామ్ ఉంది. అదేవిధంగా ఎవరికైనా బ్రిడ్జ్ కోర్స్ ఉంటే బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ 1 ఉంది ఫర్ బైపీసీ స్టూడెంట్స్ అనమాట. అదేవిధంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఇక్కడ వచ్చేసి ఏదైతే 22nd అనమాట. 22nd March నాడు అయితే ఇక్కడ సేమ్ అనమాట పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, అదేవిధంగా బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2 ఫర్ బైపీసీ స్టూడెంట్స్ అనమాట. ఓకే, అదేవిధంగా March 25th నాడు వచ్చేసి ఏదైతే మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1 జియోగ్రఫీ పేపర్ 1 ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి. అదేవిధంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మనం చూసినట్లయితే March 25th అనమాట. మనకి ఇక్కడ మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2 జియోగ్రఫీ పేపర్ 2 ఉందన్నమాట. ఓకే, దాదాపు మరి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి కానీ ఇక్కడ మనకు ఇక్కడ March 5th నాడు స్టార్ట్ అయ్యి అదేవిధంగా March 24th అయితే అయిపోతున్నాయి ఎగ్జామినేషన్స్ అనమాట. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మనం చూసినట్లయితే March 6th స్టార్ట్ అయ్యి అదేవిధంగా March 25th కల్లా అయితే ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ కాబోతా ఉన్నాయి అనమాట. ఇదనమాట. అదేవిధంగా దీనికి సంబంధించిన కొన్ని ఏదైతే ఉమెన్స్ అండ్ ఎథిక్స్ వాల్యూస్ ఎగ్జామినేషన్ కావచ్చు, అదేవిధంగా మనకి ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కావచ్చు, మీకు ఇక్కడ కాలేజీలోనే స్టెప్ బై స్టెప్ అయితే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఏదన్నమాట అందరి స్టూడెంట్కి స్టెప్ బై స్టెప్ అయితే అందరి స్టూడెంట్కి ముందుగా మన ఛానల్ తరపు నుంచి ఆదరణ తెలియజేస్తా ఉన్నాను. ఓకే, మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.